హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను చికెన్ మ్యాగీ అయితే చేస్తున్నాను. సో మా హస్బెండ్కి చికెన్ మ్యాగీ అంటే ఇష్టం. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళలేదు, వీక్ ఆఫ్. సో అందుకే చికెన్ మ్యాగీ అయితే చేస్తున్నాను. చికెన్ మ్యాగీ ఎలా చేస్తానో ప్రాసెస్ చూపిస్తానండి. ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నాను నేను. కట్ చేసేసుకొని 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకోవాలి. చికెన్ మ్యాగీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇంతకుముందు నేనైతే ఒకసారి మా అక్క వాళ్ళ ఇంట్లో తిన్నాను, వాళ్ళు ప్రిపేర్ చేస్తే బాగా నచ్చింది. అలా అనేసి ఎప్పుడన్నా ఒకసారి నేను కూడా ఇంట్లో అప్పుడప్పుడు అట్లా చేసిస్తాను పిల్లలకి. ప్లెయిన్ మ్యాగీ తినమంటే అంత ఇష్టంగా తినట్లేరు, అందులో చికెన్ ప్రిపేర్ చేసి అయితే టేస్టీ అనిపించి తింటున్నారు. సో ఆనియన్స్ అయితే అట్లా కట్ చేసేసుకోవాలి. నేనైతే 1 ఆనియన్ కట్ చేసుకున్నాను. సో స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకున్నాను. హీట్ అయిన తర్వాత వాటర్ అయితే పోస్తున్నాను, ఎందుకంటే సపరేట్గా మ్యాగీ అనేది కుక్ చేసుకొని తీసుకోవాలండి. సో వాటర్ అనేది హీట్ అవుతున్నాయి. హీట్ అయ్యాక నేను మ్యాగీ పీసెస్ అయితే వేసేసాను. 3 అయితే వేసాను అందులో. అవి మంచిగా కుక్ అయిన తర్వాత తీసేసేయాలండి అందులో నుంచి. మ్యాగీ అయితే తీసేసేయాలి. తీసేసిన తర్వాత అదే బాండీలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. ఆయిల్ అయితే తగినంతగా వేసుకుంటున్నాను నేను. ఆయిల్ అయితే హీట్ అయ్యాక అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అందులో. అది కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత కొంచెం నేను పసుపు అయితే వేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలండి దాన్ని. ఫ్రై అయిన తర్వాత నేనైతే చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ నేను ఒక 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. మంచి ఫ్రై చేసేసుకోవాలి వాటిని కూడా. చికెన్ అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. చికెన్ కూడా అనేది ఉడికిపోతుంది. సో మంచి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి నేను. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఫ్రై అవ్వాలి. ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలాగే పెట్టి మంచి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోకి మ్యాగీ ఏదైతే మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మ్యాగీ అందులో వేసేసి కలిపేసుకోవాలండి. మ్యాగీ అయితే మొత్తం ఉడకబెట్టింది వేసేసాను. వేసేసి అందులో వచ్చిన మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, మసాలా ప్యాకెట్స్, అవి కూడా అందులోనే వేసేసాను. ఆ మసాలా వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అంతా వేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాను. వేసి అంతా కలుపుకున్నాను. అంతా కలిపేసుకోవాలి. మంచి హీట్ అవ్వాలండి. హీట్ అవుతానే మంచి టేస్ట్ ఉంటుంది. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, చికెన్ మ్యాగీ అయితే రెడీ అయిపోయాయి. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. మ్యాగీ అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంతేనండి, చికెన్ మ్యాగీ అయితే రెడీ అయిపోయాది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.